సో ఇది ఎంత సమయం పట్టొచ్చు సార్? ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఇంకా కొంతకాలం పట్టొచ్చు, లేదంటే కొన్ని వారాలు కూడా పట్టొచ్చు, ఆర్ఎల్స్ కొన్ని నెలలు కూడా పట్టొచ్చు అని చెప్పేసి ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్. అవును, హెగ్సెత్ కూడా ఈ యుద్ధం దీర్ఘకాలం ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అమెరికా నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. అయితే ఇది ఇరాక్ యుద్ధంలా మారేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు? కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ కూటమి ఏమనుకున్నారంటే ప్రిసిషన్ మిసైల్స్, లీడర్షిప్ ని టార్గెట్ చేయడం, వీటి వల్ల వాళ్ళ ఎయిమ్స్ అచీవ్ అయిపోతాయి. అయితే ఏంటంటే ఇరాన్ ఒక పాత సివిలైజేషన్. ఎప్పుడో 5000 మన మహాభారతం సైన్య టైం నుంచి కూడా పర్షియా అన్నది కాంబోజ దేశం కింద మనకు ఎప్పుడు పరిచయమే. సో వీళ్ళది ఓల్డ్ సివిలైజేషన్ లో ఏమవుతుందంటే అంటే చాలా ప్రైడ్ ఉంటుంది. ఆ ప్రైడ్ వల్ల ఏంటంటే నేషనల్ ప్రైడ్ చూపించి ఎప్పుడైతే భూమి మీద అమెరికన్ ఇజ్రాయలీ ట్రూప్స్ అటాక్ చేసి వాళ్ళని ఓడిస్తారో అప్పటి వరకు వాళ్ళ ఆశయం నెరవేరు. దీనికి కూడా ఇరాన్ వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇరాన్ ని మొత్తం ఏం చేశారంటే 31 డిస్ట్రిక్ట్స్ కింద విభజించారు. ఆ విభజించి అందులో ఉన్న ఐఆర్జిసి కమాండర్స్ కి ఫుల్ స్కేల్ పవర్స్ ఇచ్చేసారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే డైరెక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తుందో మనుషులు విపరీతంగా మోటివేట్ అయ్యి దేశభక్తితో పోరాడతారు. సో ప్రస్తుతానికి అమెరికా ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆన్ బూట్స్ కింద ప్లాన్ చేసినట్టు కనిపించట్లేదు. ప్లాన్ చేసినా కానీ వాళ్ళు బహుశా ఇరాక్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండింగ్ షిప్స్ క్యాపబిలిటీ ఎక్కడా కనిపించట్లేదు. ఆ ఇరాక్ నుంచి వెళ్ళడానికి ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇరాక్ కూడా ఒక షియా కంట్రీ. షియా కంట్రీస్ అన్ని గ్రాండ్ అయోతల్లాకి లాయల్టీ చూపిస్తారు. అయితే ఎస్ అఫ్ కోర్స్ కొంతమంది అంటారు ఇరాక్ లో ఇంకొక గ్రాండ్ అయోతల్లా ఉన్నారు, ఆయనకి లాయల్టీ ఎక్కువ ఉంటుంది. కానీ ఉమ్మా పద్ధతిలో అంటే ఏంటంటే ముస్లింలంతా ఏకదాటిని, అందుకనే ఈ 11 దేశాల్లో కేవలం సైప్రస్ తప్పించి ఇజ్రాయెల్ తప్పించి మిగతా అన్ని ముస్లిం దేశాల మీద అటాక్ జరుగుతున్నా కానీ ఎవరు తీవ్రంగా ఖండించలేదు, ఏమి ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేయలేదు. సో ఆ విధంగా ఏంటంటే ఇరాక్ నుంచి గ్రౌండ్ అఫెన్స్ లాంచ్ చేయడం వీళ్ళకి చాలా కష్టం. సో దీనివల్ల ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఈ వార్ జరిగేటట్టు కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం హై పీక్ లో ఉంటే కొంతవరకు తగ్గి 1-2 మిసైల్స్ డే, కపుల్ ఆఫ్ 100 సార్టీస్ పర్ డే అలా తక్కువలో నడిచే అవకాశం, మళ్ళా కొంత బలం పుంజుకున్నాక మళ్ళా సైన్ కర్వ్ పైకి వెళ్లే విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా 4 వారాలు కాదు 5 వారాల తర్వాత కూడా ఎప్పటి వరకు అయితే గ్రౌండ్ మీద ట్రూప్స్ వెళ్ళలేరో అప్పటి వరకు ఇది జరుగుతుంది. కేవలం ఒక్కటే దేశం గ్రౌండ్ మీదకి ట్రూప్స్ పోయే పరిస్థితులు ఉన్నాయా సార్? ఇంకో 4-5 వారాల తర్వాత పూర్తి శక్తిహీనమైన తర్వాత గ్రౌండ్ కి వెళ్ళేటువంటి అవకాశం? అప్పటికైతే ఇంకొక నెల రోజుల్లో ట్రూప్స్ ని పంపించే అవకాశం ఇప్పటికి వరకు ఎక్కడ డెసిషన్ తీసుకున్నట్టు ఎక్కడ రిపోర్ట్స్ రాలేదు. కానీ బట్ సైనిక శక్తికి వాళ్ళది కూడా లక్షల్లో ఉంటుంది కదా సైనిక శక్తి. సో అది ఎట్లా ఢీకొనగలుగుతారు? ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా టోటల్ అంటే మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఉన్న స్ట్రెంత్ మనం రఫ్లీ 40,000 వేసుకున్నాం. ఇజ్రాయలీ ఫోర్సెస్ చూస్తే 3 lakhs వేసుకున్నాం. వీళ్ళందరూ సిరియా, జోర్డాన్ ఇటువంటి కంట్రీస్ మీదుగా రావాలి. సిరియాలో కూడా అఫెన్సివ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ అదొక ముస్లిం కంట్రీ. ఇరాక్ వస్తే చేరుకునేంత వరకు సౌదీ అరేబియా మీద నుంచి రానివ్వరు. సో ఇదంతా చుట్టూరు తిరిగి వచ్చి చేసేంత వరకు వాళ్ళ స్ట్రెంత్, ఎందుకంటే అక్కడ లెబనాన్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు వెళ్ళనివ్వరు. సో ఏంటంటే 40,000 ఫోర్స్ స్ట్రెంత్ సరిపోదు. ఇందులో 16-20,000 సీ మీద ఉంది. వీళ్ళు ల్యాండ్ మీద అటాక్ చేయలేరు. ల్యాండ్ మీద అటాక్ చేయాలంటే యాంఫిబియస్ ఫోర్సెస్ కావాలి. యాంఫిబియస్ ఫోర్సెస్ కావాలంటే విపరీతమైన ల్యాండింగ్ షిప్స్ కావాలి. ఆ ల్యాండింగ్ షిప్స్ ఇజ్రాయెల్ నుంచి అన్నా రావాలి, నాటో కంట్రీస్ నుంచి అన్నా రావాలి. లేకపోతే నాటో కంట్రీస్ అన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలి. ఎయిర్ లిఫ్ట్ చేసి వేరియస్ బేసుల్లో దింపి అక్కడి నుంచి మోటివేట్ చేయాలి. ప్రస్తుతానికైతే మాత్రం 2 నెలల పైన తీసుకునే అవకాశం కనిపిస్తుంది ల్యాండ్ అటాక్ అయితే. ఎస్, ఒకవేళ పాకిస్తాన్ మాత్రం ఎగ్రీ చేసి ఇరాన్ మీద ఫోర్సెస్ పంపించడానికి ఎగ్రీ చేస్తే మాత్రం ఎస్, వాళ్ళు బోర్డర్ దాటి పాకిస్తాన్ ప్రొఫెషనల్ ఆర్మీ 4-5 స్ట్రైక్ కోర్లు ఉన్నాయి. ఆ స్ట్రైక్ కోర్లు 2 పెషావర్ క్వెటాలో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇరాన్ బోర్డర్లో ఉన్నాయి. కేవలం రోడ్డు మీద వాళ్ళు ట్రావెల్ చేసి 48 అవర్స్లో నార్త్ వెస్టర్న్ ఇరాన్ ఎక్కడైతే మేజర్ పాపులేషన్ తర్వాత పవర్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి చేరుకునే క్యాపబిలిటీ ఉంది వాళ్ళకి. ఇదొక్కటే మార్గం.